హలో అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా మల్టీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ నుంచి నైట్ వరకే వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే రాగి జావా ప్రిపేర్ చేసుకొని తాగాను. తర్వాత వాటర్ పట్టి బౌల్ అయితే తోముకుంటున్నాను. వాటర్ అయితే 4K వచ్చాయి, కానీ చాలా ఎండ ఉంటుందని 5:30కి అలా తోముకుంటున్నాను. కొంతమంది అయితే మన దగ్గరికి వచ్చి వేరే వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్తుంటారు కదా, అలాంటి వరకైతే దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మన గురించి అలాగే చెప్తారు. ఏదేమైనా సరే ఒకరి గురించి ఒకరు బ్యాడ్గా చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. వాళ్ళ గురించి ఏదో మనం మాట్లాడుకుంటే బాగుండదు కదా. మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే మన గురించి కూడా ఎవరో ఒకరు మాట్లాడుకుంటారు. అయినా పక్కన వాళ్ళ గురించి మనకెందుకులేండి, మన లైఫ్ మనకి చూసుకోవడానికే టైం సరిపోదు. ఇంకా పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తే మనకే టైం బొక్క. అయినా పక్కన వాళ్ళ గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు చాలా ఖాళీగా ఉన్నట్టే. నాకైతే నా పిల్లలు, నా ఇల్లే ప్రపంచం. కొంచెం రిలాక్సేషన్ కోసం బయటికి వెళ్తాను ఈవినింగ్ టైంలో పిల్లలకు అన్నం తినిపించడానికి. నేను ఇక్కడ వేసుకున్న నైటీ మీషోలో తీసుకున్నాను. ఆల్రెడీ 2 times వాష్ చేసా. కలర్ కూడా పోవట్లేదు. చాలా బాగుంది క్వాలిటీ. మీకు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. నేను అప్లోడ్ చేసిన మా షాప్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సూపర్ జ్యూస్, టేస్టీ జ్యూస్ అని కామెంట్ చేస్తున్నారు. చాలా కామెంట్సే వచ్చాయి. మాకు అలా కామెంట్ చేస్తే చాలా మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సబ్స్క్రైబర్స్ ఎవరైనా మా లొకేషన్ దగ్గరలో ఉంటే మా షాప్కి రండి. జ్యూస్ డిస్కౌంట్లో ఇస్తాము. మనకేదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఎవరో వస్తారో, ఎవరో హెల్ప్ చేస్తారని ఎప్పుడు ఎదురు చూడొద్దు. మన కోసం మనమే ఫైట్ చేయాలి, కానీ ఎవరు రారు. ఎవరిపైన డిపెండ్ కావద్దు. నువ్వేం చేయగలవు, నువ్వేం చేస్తే నీ కాళ్ళపై నువ్వు నిలబడగలవు, నీ టాలెంట్ ఏంది అని నీకు తెలుసు. కాబట్టి నీ కోసం నువ్వే ఫైట్ చేయాలి. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది అంటారు కదా. నీ శక్తి, నీ సామర్థ్యం ఏంటో తెలుసుకొని నీ జీవితం కోసం నువ్వు ఫైట్ చేయి. అప్పుడు నీ కాళ్ళ మీద నువ్వే నిలబడతావు. మన గురించి మనం ఆలోచించుకోవాలి. పక్కన వాళ్ళ గురించి ఆలోచించి మన టైం వృధా చేసుకోవద్దు. మన జీవితానికి వాల్యూ ఎప్పుడు ఉంటుందంటే మనం ఒకరిపైన డిపెండ్ కానప్పుడే మన జీవితానికి వాల్యూ ఉంటుంది. మన మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ లైఫ్ ఎలా ఉంటుందంటే, లైఫ్లో సెటిల్ కాకముందే మ్యారేజ్ అవ్వగానే పిల్లలు పెద్ద అయ్యే వరకు వాళ్ళని చూసుకుంటూ ఇంట్లోనే ఉండాలి. పిల్లలు పెద్ద అయ్యే వరకు కూడా మన ఇంట్లో వాళ్ళపైనే డిపెండ్ కావాల్సి వస్తుంది. అలాగని పిల్లల్ని వదిలేసి వర్క్కి వెళ్ళలేము. మనిషికి పోటీ ఉండాలి, కానీ పక్కోరిని తొక్కేసి మనం ఎదగాలనుకోవద్దు. ఎప్పుడు మన పని ఏందో మనం చేసుకొని పైకి రావాలి. ఇంకా సక్సెస్ ఏముంది, 10 సార్లు ఓడిపోయినా 11వ అయినా వస్తుంది. కానీ కాస్త ఓపిక పట్టాలి. మన పని మనం చేసుకుంటూ పోదాం. అది ఏ టైంకి రావాలో అప్పుడే వస్తుంది. గాలిలో దీపం పెట్టి కాపాడు దేవుడు అంటే దేవుడు కూడా హెల్ప్ చేయడు. ఎందుకంటే మనం 99% కష్టపడితే 1% అయినా దేవుడు హెల్ప్ చేస్తాడు. దేవుడిపై నమ్మకం పెట్టుకోవాలంతే. మనమే కష్టపడాలి. కష్టపడుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవుడు ముందే రాసి పెట్టిండేమో మనం ఎన్ని రోజులు కష్టపడితేనే ఫలితం వస్తుందని. కానీ మనం మధ్యలో డ్రాప్ అవుతే ఫలితం దక్కదు కదా. అందుకే కష్టపడుతూ కాస్త ఓపికతో ఉండాలి. సక్సెస్ అనేది దానంతట వస్తుంది. ఇంకా ప్రపంచంలో హ్యాండిక్యాప్స్, చాలామంది డిజబిలిటీ పర్సన్స్ మనకంటే ఎక్కువ థింక్ చేయగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతారు. అలాంటప్పుడు మనం ఎందుకు సాధించలేమని మనమే మోటివేట్ చేసుకోవాలి. ఒకరు చెప్పేది ఇప్పుడు, మనం తీసుకునే డెసిషన్ మాత్రం ఎప్పటికీ. మన లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకరి డెసిషన్ తీసుకోవాలి, కానీ వాళ్ళు చెప్పే దాంట్లో మంచినే రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో మాత్రం ఇలా చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేస్తారు, కానీ మనకి లైఫ్ లాంగ్ ఎప్పుడు ఉండరు. అందుకే మన సొంత ఆలోచనలే మనతో ఎప్పటికీ ఉంటాయి. నాకు ఎంత బద్ధకంగా ఉన్నా సరే ఎప్పటికప్పుడే ఉతికేసుకుంటాను బట్టలు. లేదంటే కొంచెం ఎక్కువైనా కానీ వాటిని ఉతకాలనిపించదు, ఇంట్రెస్ట్ రాదు. అందుకే ఎప్పటికప్పుడే ఉతికేసుకుంటాను. ఈ సమ్మర్ వచ్చి నుండి 2 times ఉతకాల్సి వస్తుంది.
బోర్లు అయినా సరే వెంటనే తోమేసుకుంటాను. కొన్ని బోర్లు ఎక్కువైనా సరే ఇన్ని బోర్లా అనిపిస్తుంది. మా చిన్న పాప ఎప్పుడు సతాయిస్తుందో తెలియదు, అందుకే కొంచెం ముందు జాగ్రత్తగా ఉంటాను. తొందరగా పని అయితే కంప్లీట్ చేసుకుంటాను. గచ్చు దగ్గర ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి వాటర్ ఎప్పుడు పడుతూనే ఉంటాయి. అలా పాకురు తయారైంది. 2 డేస్కి ఒకసారి బ్లీచింగ్ పౌడర్ వేసి బాగా కడిగినా కానీ పోవట్లేదు. కడిగిన రోజే బాగుంటుంది, మళ్ళీ అలాగే కనిపిస్తుంది. డే టైంలో కొంచెం ఎక్కువసేపు యూజ్ చేయం కాబట్టి వాటర్ లేకుంటే వైట్గానే కనిపిస్తుంది. ఇప్పుడు ఈవినింగ్ టైంలో వాటర్ పడగానే గ్రీన్ కలర్లా కనిపిస్తుంది మొత్తం అంతా. బోళ్ళు తోమేసి బట్టలు ఉతికేసి ఇంట్లోకైతే వచ్చాను. బోళ్ళు అయితే సర్దుకుంటున్నాను. ఇంట్లో ఏదైనా పని చేసినప్పుడు సతాయించినా ఏమనిపించదు, కానీ బయట పని చేస్తే సతాయిస్తే బాగా ఇబ్బంది అనిపిస్తుంది. పని చేస్తున్నప్పుడు ఏదైనా సతాయిస్తే ఏడు పాపనికి ఏదైనా ఇవ్వాలి. లేచుకుంటూ ఆమెను బుజ్జగించుకుంటూ మళ్ళీ కూర్చొని పని చేసుకుంటూ ఉంటే అదొక పనిష్మెంట్ లాగా ఉంటుంది. లేవడం కూర్చోవడం. ఇప్పటికే గాడుపు దుమాలం స్టార్ట్ అయ్యింది. కరెంట్ ఎక్కడ పోతుందో అని తొందరగా పనులని కంప్లీట్ చేసుకుంటున్నా. ఒక్కొక్కసారి కరెంట్ లేకుంటే ఏం అర్థం కాదు, ఏం చేయాలో ఏమో అని. కానీ కళ్ళు లేని వారు నిజంగా గ్రేట్. అసలు వాళ్ళు లైఫ్ లాంగ్ అలానే ఉండాలి. కానీ అలాంటి వారికి కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే కళ్ళు లేకున్నా ఒక్కొక్కరు సిస్టమ్ ఆపరేట్ చేస్తారు. వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది కావచ్చు బటన్స్ ఏవి ఎక్కడ ఉంటాయో. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టైప్ చేస్తారు. అలాంటప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి కళ్ళు ఉంటే ఇంకెన్ని చేసేవారో ఏమో అని. మా హస్బెండ్ ఒక స్టోరీ చెప్పాడు. వాళ్ళ విలేజ్ దగ్గర ఒక అతనికి బై బర్త్ కళ్ళు కనిపించవంట, కానీ ఆయన డైలీ న్యూస్ పేపర్ వేసేవాడంట. రోడ్డు పై నుంచి వాళ్ళ ఇంట్లోకి విసిరిస్తే అది పడాల్సిన చోటే పడేదంట. అలాంటివి చూస్తే కానీ నమ్మలేము. ఎవరైనా వాళ్ళ ఇంటికి వచ్చినా సరే దూరం నుంచే ఈ పర్సన్ వస్తుండు అని ముందే క్యాచ్ చేసేవాడంట. నాకైతే అస్సలు నమ్మాలనిపించలేదు. అలాంటి వారు ఉంటారు కావచ్చు, కానీ చూస్తే కానీ నమ్మలేము కొన్ని. ఈ వర్షం ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు. పాపం చాలామంది రైతులు పంట కోసి రోడ్డు పైన ఎండపోసారు. వాళ్ళు 6 months నుంచి పండించిన పంటంతా ఇప్పుడే డిసైడ్ చేస్తుంది ఈ 10 daysలోనే. వర్షానికి తడిస్తే మాత్రం 6 months నుంచి చేసిన కష్టం అంతా వృధా. ఇల్లు అయితే డైలీ ఒక 10 సార్లనైనా ఉడవాల్సి వస్తుంది మా చిన్న పాప వల్ల. ఏది ఇచ్చినా అది కొంచెం తినడం, అంతా పాడేయడం. కాసేపు అయ్యాక ఉడదామంటే చీమలు వస్తాయని అనిపిస్తుంది. ఏమైనా పని చేస్తున్నప్పుడు పారేస్తే ఆ పని పక్కన పెట్టి వచ్చి మరీ ఊడుస్తాను. గ్యాస్ దగ్గర అయితే అన్నం వడ్డించుకునేటప్పుడు రైస్ అయితే పడతాయి. అదంతా ఒక క్లాత్తోని తుడుచుకొని ఇల్లు అయితే ఉడుచుకుంటున్నాను. ఎండలు బాగా కొడుతున్నాయి కదా, అందుకే డే టైంలో షాప్ తీయట్లేడు మా ఆయన. ఆ ఎండకి చాలా వేడి వస్తుందంట, అందుకే కూలర్ తీసుకున్నాడు. మినీ కూలర్ చాలా బాగుందంట. డే టైంలోనే గిరాకీ ఉంటుంది, కానీ ఆ ఎండకి భయపడి మా హస్బెండ్ షాప్కి వెళ్ళట్లేడు. అందుకే కూలర్ తీసుకున్నాము, కొంచెమైనా కూల్ ఉంటుందని. కస్టమర్స్ కూడా కూలర్ పెట్టి మంచి పని చేసినాం అని అంటున్నారంట. షాప్ నడిచేది 1 month అయినా షాప్ మంచిగా నడిస్తే ఒక్కరోజు మనీ కావు ఈ కూలర్ పైసలు. అందుకే హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏది కాదని తీసుకున్నాము. ఆ ఎండకి ఫుల్ ఫీవర్ వస్తుంది మా హస్బెండ్కి. ఇల్లు ఉడవడం అయితే అయిపోయింది, వంట స్టార్ట్ చేయాలి. ఇంకా బయట అయితే ఫుల్ గాలి దుమాలం వస్తుంది. కరెంట్ ఎక్కడ పోతుందో అని టెన్షన్ అవుతుంది. ఫస్ట్ రైస్ అయితే కడుగుతున్నాను. ఎప్పుడైనా వాటర్ వచ్చినప్పుడే కడిగేదాన్ని, కానీ ఆ ఎండకి అసలు పని చేయాలనిపిస్తలేదు. అందుకే కొంచెం ఎండ పోయినాక చేసుకుంటున్నాను పనులన్నీ. మార్నింగ్దే చాలా ఉంది రైస్, అందుకే 1 glass మాత్రమే పెట్టుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ తినాలనిపిస్తలేదు, రైస్ అట్లనే ఉంటుంది. ఆఫ్టర్నూన్ తింటే నైట్ అసలే తినాలనిపిస్తలేదు. చిన్నప్పుడు సమ్మర్ వస్తే ఫుల్ హ్యాపీగా అనిపించేది, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతామని. ఇప్పుడేమో పిల్లలకు హాలిడేస్ అని భయం అవుతుంది. వాళ్ళు ఎంత సతాయిస్తారో, ఎంత ఎండలో తిరుగుతారో అని భయం అవుతుంది. 90s వాళ్ళం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం సమ్మర్లో అయితే, కానీ ఇప్పటి వాళ్ళు ఫోన్ ఉంటే ఫోనే లోకము. మనం ఎంజాయ్ చేసినంత వీళ్ళు అసలే చేయలేరు ఇప్పటి జనరేషన్ వాళ్ళైతే. టెక్నాలజీ డెవలప్ అవుతుందని హ్యాపీగా ఉంది, ఇంకోవైపు ఏమో
ఆ టెక్నాలజీయే మనుషులపై ప్రభావం చూపుతుందని బాధగా ఉంది. ఏదైనా మనం మంచికి వాడుకుంటే మంచియే, చెడుకు వాడుకుంటే మనకే నష్టం. పిల్లలైనా పెద్దలైనా మొబైల్కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు. నేను చిన్నగా ఉన్నప్పుడైతే ఫోన్లే ఉండేవి కాదు, ఉంటే డబ్బా ఫోన్లు. ఆ ఫోన్లో స్నేక్ గేమ్, క్రికెట్ గేమ్ వచ్చేది. అవి ఆడుకుంటూనే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పటి రోజులు గుర్తుకొస్తే చాలా హ్యాపీగా ఉంది. మన పేరెంట్స్ మనం ఏదైనా చెప్తే ఖచ్చితంగా వినేవాళ్ళం. కానీ ఇప్పటి పిల్లలు అసలే వింటలేరు. రైస్ పెట్టుకున్నాక గోంగూర పచ్చడి అయితే చేసుకోవాలనుకుంటున్నాను. ఆకులను తెంపి నీట్గా అయితే కడిగి బౌల్లో వేసుకున్నాను. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు దాంట్లో ఏం వేయకుండా ఉడికించుకున్నాను. నీరంతా ఇంకిపోయాక పచ్చిమిర్చిలు అయితే యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చిలు వేసుకున్నాక ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాను. బాగా కలుపుతూ ఉడికించుకున్నాను. తర్వాత కొంచెం చల్లారాక మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. మిక్సీవి పెద్ద జార్స్ అయితే ఖరాబ్ అయ్యాయి లోపల బ్లేడ్స్. అందుకే చిన్న జార్లో కొంచెం కొంచెం వేసి పట్టుకుంటున్నాను. ఈ టైంలోనే సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసినప్పుడు సాల్ట్ వేయకుంటే చేదవుతుందంట. అందుకే ఈ టైంలోనే వేయాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్నాక పోపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. తర్వాత పోపు కోసం పచ్చిశనగపప్పు, గుండుపప్పు, కందిపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చిలు వేసుకొని కొంచెం వేడయ్యాక ఆయిల్ అయితే పోసుకున్నాను. పోపు దినుసులు ఆయిల్లో కొంచెం చిటపటలాడాక 2 అల్లం వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు అయితే వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూరను యాడ్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ వీడియోస్ కనుక మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు. మీరు ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి కంటెంట్ మీ ముందుకి తీసుకువస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.